IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే గత 5 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ ఏంటంటే దువ్వాడ ఇష్యూ. సో ఎమ్మెల్సీ దువ్వాడపై జగన్ సంచలన నిర్ణయం అన్నట్టు మనకు వస్తున్న సమాచారం. పార్టీకి అదేవిధంగా పదవికి దువ్వాడ రాజీనామా చేయాలని చెప్పేసి జగన్ ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి వస్తున్న సమాచారం నిజమే అంటారా? మీరు ఒక ఎమ్మెల్సీగా అనేది రాజకీయ పార్టీ చర్య అనేది అనేది మనం మాట్లాడటం తప్పులేదండి. కానీ ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇప్పుడు చెప్పి 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 బాది పడేశారు జనాలు. దేశం ఇంకే సమస్య లేనట్టు ఆ రాజ్ తరుణ్ గారు ఇంకెవరున్నారు, నాగ చైతన్య తర్వాత రాజ్ తరుణ్ గారు ఎవరున్నారు కదా బ్యాచ్, ఇంకా వాళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట, ఇంకోటి ఏంటో ఇది భయంకరమైన ఇంకేమీ లేవు. పొద్దున్న సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ప్లీజ్ కమ్ టు చర్చ. ఇవాళ చర్చ ఏంటంటే అది ఏందని చర్చి. నేను అంటే ఒకసారి వార్త కాబట్టి చూపిస్తే తప్పులేదు, మీరన్నా సరే, బికాజ్ వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి వస్తే 1-2 సార్లు చూపిస్తారు. ఇంక వారాల తరబడి అదే చర్చిలా, ఇంకేమీ లేదు ఇంటర్వ్యూలా. వాళ్ళ దేశభక్తులు మరి మాట్లాడితే దిక్కుమాల డ్రగ్ మాఫియాలో చిక్కున్న బ్యాచ్ వాళ్ళని వాళ్ళని ఇంకేం ప్రపంచంలో వాళ్ళని తెలిసిన తప్పుని చూపించండి. కానీ 24 గంటలు దేశభక్తుల కింద మటలు చేసినా పిలిచి ఎలా మటర్ చేసావు, నువ్వు చాలా మంచివాడు కానీ ఎలా మటర్ చేయాలనిపించిందని 4 గంటలు 5 గంటలు టీవీలో కూర్చోబెడతారా? వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరికి ఇన్స్పిరేషను? భయంకరంగా తలకాయల బట్టలు కొట్టి మెదడులు చిత్రం చేసిన వ్యక్తిని తీసుకుని 4 గంటలు టీవీలో కూర్చోబెడతారా? ఎవరికి ఇన్స్పిరేషన్ పంపిస్తున్నారు? ఏమన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా? ఒకసారి వార్త చూపిస్తుంది తప్పులేదు. సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఆ తర్వాత చేతన్ గారు అదొక స్టోరీ. అది కాకుండా విజయసాయి రెడ్డి గారి మీద అదొకటి ట్రోలింగ్లో పెట్టుకుంటే అదొక జీవితం గడిపేస్తున్నారు అలాగా. నేను తప్పు చేస్తే ఏమని అంటాను, కానీ అదే జీవితంగా 10 రోజులు భలే కొబ్బరికాయ దొరికినప్పుడు దొరికింది అని చెప్పు. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం గారి సీన్ అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూశారు కదా. అలాగా సరే, శ్రీనివాస్ గారు అది వ్యక్తిగతంగా వాళ్ళ ట్రౌల్ యాంగిల్ స్టోరీ ఏదైతే ఉందో అది పక్కన పెట్టండి. ఆ సెలబ్రిటీ గారు చూపించారు, అది తర్వాత సంగతి. ఇక జీవితంలో అదే లేనట్టు, ఇంకేమీ లేనట్టు ఇవాళ బహుశా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవచ్చు, తప్పేముంది. ఎందుకంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు బహిరంగంగా ఇలా చేసినట్టు. చాలామంది కూడా ఇలాగ రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది రాజకీయ నాయకులు తెర ముందు రాజకీయాలు అడుగుతున్నారు? ఏది ఈ అనెథికల్ థింగ్స్లో మీ లిస్ట్ ఏంది? 100 మందిలో ఎంతమంది ఉంటారు? గొప్ప నాయకులు ఎవరు నడిపారు, గ్రంథాలు నడిపారు, తీయండి, లిస్టు తీయండి. ఎవరు నడపలేదో లిస్టు తక్కువ వస్తుంది, ఈ లిస్టు పేజీలు వస్తుంది. అయినా వాళ్ళ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం. శ్రీశ్రీ గారు ఏమన్నా పబ్లిక్ వస్తే ఏమన్నా అంటున్నా వార్త, అదే మన జీవితాలు కాదు. ఎందుకని ఇంతవరకు మీరు చూసుంటారు కదా, 3-4 దశాబ్దాలుగా రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల వైపు వెళ్ళడం. వాళ్ళు నిజంగా అన్ని తరపున వస్తే న్యాయస్థానాన్ని ప్రూవ్ చేయాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎందుకండి? అదేమన్నా సమాజం మీద పడి ప్రభావితం చేస్తా, ఇలాంటివి చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్తే అది ప్రమాదకరం. కానీ సమాజానికి నైతిక విలువలు వద్దు, ఏం పర్వాలేదని చెప్తే ప్రమాదకరం. కానీ మిగతాది మనకెందుకండి? అందువల్ల వాళ్ళు ఆయన చర్య తీసుకుపోయిన ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి కదా. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. బహుశా ఆయన చాలా బాధపడ్డారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు. వాళ్ళ పార్టీ కూడా ఆయన డిఫెండ్ చేయట్లేదని. దట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎందుకు దూరంగా జరిగింది? ఒకవేళ కూటమి దూరంగా జరిగింది కాబట్టి జగన్కి ఆయుధం ఇచ్చినట్టేనా టీడీపీ అంటే ఏం చెప్తారు సార్? అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల బహిష్కరించింది. ఇప్పుడు కూడా 82% అన్నా ఇప్పుడు తగ్గి కొంతమంది ఎన్నికల్లో తెలుగుదేశాన్ని మద్దతు ఇచ్చిన 70% మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇంకా పదవి కాలం ఉంది, వీళ్ళు మేనేజ్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. ఇదే పని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఓడించడానికి చేశారు. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్న సందర్భంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ కింద పెడితే అపోజిషన్గా బీటెక్ రవి గారిని పెట్టి దాని మీద అది మొత్తం ఆపరేషన్ మేనేజ్మెంట్ చేయించి ఆ వివేకానంద రెడ్డి గారిని ఓడించి బీటెక్ రవి గారిని గెలిపించుకున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? అందుకని ఇవాళ నిజంగా అక్కడున్న ఎంపీటీసీలు, వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనం చూసాం చాలామంది కార్పొరేట్స్, మెజారిటీ కార్పొరేట్స్ వచ్చారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల మద్దతుతో
ఇతర పార్టీల మీన్స్ ఇతర పార్టీల వ్యక్తుల మద్దతు గెలుచుకుంది. కానీ మొత్తం జిల్లా మొత్తం అది ఉండదు కదా. అందుకని ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది ఉమ్మడి జిల్లాల సంగతి చెప్తానండి. యాక్చువల్గా ఇది ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ జిల్లాలు విడిపోయిన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద జరుగుతుంది. అందుకని ఇవాళ నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. దానివల్ల ఆయుధం కాదు. ఇది కలిగిస్తే జాతీయ స్థాయిలో ప్రలోభాలు పెట్టినట్టు 100 వీడియోలు వస్తాయి. ఇప్పుడు అత్యంత బాధపడేది ఎవరంటే అప్పుడు ఆ జడ్పీటీసీలు అంట. ఎందుకు జగన్ గారు అధికారం లేకుండా చేశారు ఏమి. ఇప్పుడు కనీసం ఇదేదో వాళ్ళ గౌరవమో పావుల బేడ వచ్చేవాడు కొంతమంది ఉంటారు, గౌరవం వస్తుంది 10 మంది ఓట్లు అడుగుతారు అనుకుంటే వాళ్ళ పోటీ కూడా లేదని బాధపడేవాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు. అంట ఆఫర్ ఇట్ ఇస్ టు డిఫరెంట్. అందువల్ల అయితే బొత్స గారు ఈ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఎస్, ఆయన సమైక్యాంధ్ర సమ్మెలో ఆయన చేసిన దుర్మార్గమైన పాత్ర ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అదివే ఆ రోజు. కానీ సీజన్డ్ పొలిటీషియన్, ఆయన మీద వ్యతిరేకంగా ఆయన కుటుంబ సభ్యులను పెట్టినది కూడా అక్కడ చూసాం ఏ విధంగా ఉందో. బట్ ఐ థింక్ విల్ బి త్రూ అండి. ఇప్పుడు ఏపీలో సన్ స్ట్రోక్స్ మొదలైన పరిస్థితి, కేసుల్లో చిక్కుకుంటున్న వైసీపీ నేతల తనయులు, దాడి కేసులో చెవిరెడ్డి కుమారుడు, అదేవిధంగా భూముల కుంభకోణం కేసులో జోగి రమేష్ కొడుకు జోగి రమేష్, ఎట్లా చూస్తారు సార్? ఇది రెడ్ బుక్ అని ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్లో ఇలాంటి నాయకుల పేర్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎగిరి బూతులు తిట్టి వాళ్ళ కుటుంబాన్ని హేయంగా చూసి కులపరంగా అమరావతిని కూడా దుర్మార్గంగా చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెద్ద పేటేసిని కూర్చోబెట్టుకుని పదవులు ఇచ్చారు. సరే, వాళ్ళతో పని వాళ్ళు లాస్ట్లో మార్చుకోవచ్చు, మళ్ళీ తర్వాత అది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా పొగిడి మొన్నటి వరకు ఒంటి కాలి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లేచిన వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం చాలా దారుణంగా తిడుతున్నారు. ఇది గుర్తుంచుకోవాల్సింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు. ఇంత దుర్మార్గంగా మన కోసం పరిధులు దాటి అసహ్యంగా, అసభ్యంగా, నీచంగా అవతలను తిట్టినవాడు మన మీద తర్వాత తిడతాడని అర్థం చేసుకోవాలి. ఈ టీవీలు కూడా చాలా అండి, అవతలను తిడితే చాలు మొత్తం 24 hours అక్కడే. సంస్కారంగా మనం మాట్లాడినా లేదా అవతలను పడేది మనం కొట్టాలి. అంటే కర్ర తీసుకుని చెప్పు తీసుకుని కొడితే సూపర్ హీరో, రేపొద్దున యువతలను కొట్టిన హీరోలు అండి. సంస్కారంగా మాట్లాడినా, విధానాల పరంగా మాట్లాడితే ఎందుకని ప్రాధాన్యత ఇవ్వట్లేదు తెలియట్లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నిన్న జోగి రమేష్ గారు నేను సమైక్యాంధ్ర సమయంలో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకుని ప్రొఫెసర్ జయశంకర్ గారితో, కోదండరామ్ గారు, టంకసాల అశోక్ గారు, ప్రొఫెసర్ కనకదుర్ గారు నీటిపారుదల నిపుణులు, అలాగే ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు, ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీ, అనేక మంది మూర్తి గారు, దళిత రాజారావు అందరినీ కలిపి మేము చర్చలు పెట్టినప్పుడు మా మీద కొంచెం అనుచితంగా మాట్లాడిన మాట వాస్తవం. అది పక్కన పెడతాం. జోగి రమేష్ గారు ఆయన ఇవాళ వాళ్ళ అబ్బాయి కూడా చంద్రబాబు నాయుడు గారు రోగి అని చెప్పి బాడీ షేమింగ్ చేయటం అనేది ఇవాళ చూసాను, ఇంతకుముందు చూడలేదు. ఇది చాలా దుర్మార్గం అండి.